ఒక కంపెనీ గ్రో అవుతుంటే హైరింగ్ పెరగాలి, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో జరుగుతుంది. ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు ఎంప్లాయీస్ ను తగ్గిస్తున్నాయి. ఇది సింపుల్ లేఆఫ్స్ కాదు, దీని వెనక ఒక పెద్ద రీజన్ ఉంది. ఒరాకిల్ కార్పొరేషన్ ఎందుకు లేఆఫ్స్ చేస్తుంది? ఈ విషయం పూర్తిగా అర్థమైతే ఫ్యూచర్ లో జాబ్స్ ఎలా మారబోతున్నాయో మీకు కూడా అర్థమవుతుంది. మొదట ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఒరాకిల్ ఒక్క రోజులోనే 30,000 మందిని తొలగించింది అనే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ నిజం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఒరాకిల్ కంటిన్యూస్ గా లేఆఫ్ చేస్తుంది. కొన్ని టీమ్స్ ను రెడ్యూస్ చేస్తుంది. హైరింగ్స్ కూడా చాలా చోట్ల స్లో చేసింది. ఇది సడన్ డెసిషన్ కాదు, ఇది చాలా కాలంగా మెల్లగా జరుగుతున్న ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే మీరు ముందు ఒరాకిల్ అసలు ఏం చేసేదని తెలుసుకోవాలి. ఒరాకిల్ ఒక ట్రెడిషనల్ డేటాబేస్ కంపెనీ. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ తమ డేటాను స్టోర్ చేయడానికి మరియు మేనేజ్ చేయడానికి ఒరాకిల్ సాఫ్ట్వేర్స్ ను వాడేవి. ఈ బిజినెస్ చాలా సంవత్సరాలు బాగా పనిచేసింది. కంపెనీకి స్టేబుల్ రెవెన్యూ వచ్చేది, లాయల్ కస్టమర్స్ చాలా మంది ఉండేవారు, మార్కెట్లో స్ట్రాంగ్ పొజిషన్ ఉండేది. కానీ ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. క్లౌడ్ టెక్నాలజీ వచ్చేసింది. ముందు కంపెనీస్ తమ సర్వర్స్ ను తమ ఆఫీస్ లో పెట్టుకుని మెయింటైన్ చేసేవి, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అన్ని క్లౌడ్ లో రన్ అవుతున్నాయి. అంటే డేటా అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ సర్వర్స్ లో ఉంటాయి. ఇక్కడే ఒరాకిల్ కి అసలు ఛాలెంజ్ మొదలైంది. అది క్లౌడ్ లో లేట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మార్కెట్ లో ఇప్పటికే చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్. ఈ కంపెనీస్ చాలా అగ్రెసివ్ గా గ్రో అవుతున్నాయి. టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దదిగా ఉంది, మార్కెట్ షేర్ చాలా హైగా ఉంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక కంపెనీ లేట్ గా ఎంట్రీ ఇస్తే స్ట్రాంగ్ కాంపిటేటర్స్ తో కంపీట్ చేయాలి, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, అదే సమయంలో ప్రాఫిట్స్ కూడా మెయింటైన్ చేయగలగాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో కంపెనీ ఏం చేస్తుంది? అన్నెసెసరీ కాస్ట్ తగ్గిస్తుంది. క్లౌడ్ బిజినెస్ బిల్డ్ చేయడం చాలా కాస్ట్లీ. డేటా సెంటర్స్ ని బిల్డ్ చేయాలి, సర్వర్స్ మెయింటైన్ చేయాలి, అండ్ ఎలక్ట్రిసిటీ, కూలింగ్, సెక్యూరిటీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. కానీ రెవెన్యూ వెంటనే రావడం లేదు. అంటే కంపెనీపై ప్రెజర్ పెరుగుతుంది. అందుకే ఒరాకిల్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఫ్యూచర్ కి అవసరం లేని రోల్స్ ని తగ్గించాలి. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. లేఆఫ్స్ అంటే ఎంప్లాయీస్ తప్పు కాదు, కంపెనీస్ తమ బిజినెస్ డైరెక్షన్ మార్చుకుంటున్నాయి. ముందు అవసరమైన కొన్ని రోల్స్ ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు. కొన్ని టీమ్స్ మెర్జ్ అవుతాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ పూర్తిగా క్లోజ్ అవుతాయి. ఇంకా ఒక పెద్ద ఫ్యాక్టర్ ఉంది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చాలా పనులు ఆటోమేట్ అవుతున్నాయి. కస్టమర్ సపోర్ట్ టూల్స్ తో జరుగుతుంది, టెస్టింగ్ ఆటోమేషన్ అవుతుంది, సిస్టమ్ మానిటరింగ్ కూడా ఏఐతో జరుగుతుంది. ముందు 10 మందిని చేసే పనిని ఇప్పుడు 2-3 చేస్తున్నారు. అందుకే కంపెనీస్ కి ఎంప్లాయీస్ అవసరం తగ్గుతుంది. ఇప్పుడు ఒరాకిల్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్ లో యూస్ఫుల్ అయిన ఏరియాస్ మీద ఫోకస్ పెంచుతుంది. క్లౌడ్ సర్వీసెస్ ను డెవలప్ చేస్తుంది, ఏఐ టూల్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది, డేటా డ్రివెన్ ప్లాట్ఫామ్స్ ను బిల్డ్ చేస్తుంది. కానీ అదే సమయంలో ముందు ఉన్న ఏరియాస్ కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అందుకే అక్కడ లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఇది ఒక్క ఒరాకిల్ ప్రాబ్లమే కాదు, గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. కంపెనీస్ ఇప్పుడు ఎఫిషియన్సీ పెంచాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలి, ఆటోమేషన్ యూస్ చేయాలి. క్లయింట్స్ కూడా స్పెండింగ్ తగ్గిస్తున్నారు. దాంతో కంపెనీస్ పై రెవెన్యూ ప్రెజర్ పెరుగుతుంది. అందుకే కంపెనీస్ ముందుగానే లేఆఫ్స్ ద్వారా ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది లేఆఫ్ స్టోరీ కాదు, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. టెక్నాలజీ మారుతుంది, బిజినెస్ మోడల్స్ మారుతున్నాయి, జాబ్స్ కూడా మారుతున్నాయి. ఈ రోజు సెక్యూర్ అనిపించే జాబ్ రేపు ఉండకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం సెక్యూర్ ఉంటుంది, అదే మీ స్కిల్. మీరు స్కిల్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీరు కూడా సర్వైవ్ అవుతారు, గ్రో అవుతారు. కానీ చేంజ్కి అడాప్ట్ అవ్వకపోతే మార్కెట్ మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది. అందుకే లెర్న్ కంటిన్యూస్లీ, అడాప్ట్ క్విక్లీ అండ్ గ్రో కన్సిస్టెంట్లీ. ఇదే ఈ స్టోరీ మనకు చెప్పిన బిగ్గెస్ట్ లెసన్. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.